ఇంకా చిన్న హోల్స్ చేశారు. ఇవి జస్ట్ 13 ఉన్నాయి, ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇట్లా సీరియల్గా 13 ఉన్నాయి. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు అది తిథుల ప్రకారం 13వది, అలా 13 చేసి ఉంటాడని అనుకోవచ్చు. ఇలా నటరాజుని ఇచ్చారు. ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు. ఇక్కడ ఈస్ట్ అది ఇంద్రుడు ఉన్నారు, సౌత్ ఈస్ట్లో అగ్ని, ఇలా యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు అష్టదిక్పాలకుడు. దేవతలు రాక్షసులు కలిసి పాలసముదాన్ని చిలుకుతున్నారు. దివాసుకి తోకాయపు దేవతలు తలవైపు రాక్షసులు ఉండి మధ్యలో మందర పర్వతాన్ని చుట్టి చిలుకుతారు. ఈ చిలికాక లాస్ట్కి అమృతం వస్తుంది కదా, అది ఇక్కడ పంచుతున్నారు. ఆ మధ్యలో అమృత కలశంపై పామునిచ్చారు. లెఫ్ట్లో విష్ణువు, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు సార్. అదే ఇక్కడ నజాద కింద కర్ణము కాళ్ళు, పైన చోకా కాళ్ళు. అంటే గజాసుడు అనే రాక్షసుడి కడుపులోకి సూర్యుడు ఇలా మొత్తం చీల్చుకొని వస్తుంది. ఇతడి తల్లనే వినాయకుడి అంటారు. ఇక్కడ వినాయకులకు 6 కాళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ 4 చెక్కి 6 కాళ్ళని చూపించారు. చూడండి, ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడుకున్నాయి, ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడుకున్నాయి. 3D పిక్చర్ టైప్. లైక్ 4 పిల్లర్స్ ద్వారా లోపలికి బ్లాక్ పిల్లర్స్ 4 ఉన్నాయి కదా, ఆ 3 ఒకే రకంగా చెప్పి ఇది డిఫరెంట్గా చేశాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ శిల్పాలని ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట పెట్టారు. సో ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ వచ్చేసి దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. ఇక్కడ చెక్కడం మర్చిపోయినాం అనుకుంటాము, ఇవి తీసుకొచ్చి కింద ఇచ్చారు. సో అక్కడ ఇక్కడ పెట్టారు చూడండి, ఏ పిల్లర్కి ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, అక్కడ మర్చిపోలేదు, కావాలంటే డిఫరెంట్ చెక్కాము. ఇదండి తూర్పు, ఇది రాగానే వాటికి శిల్పాలు దీనికి ఎందుకు ఇవ్వలేదు అనుకునే విధంగా ఇచ్చాడు. ఆ పక్కనే ఎందుకంటే ఆగ్నేయం, ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు. ఆగ్నేయం ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది చూడండి. చెట్టు పైన శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తుంది. ఆ ఫ్లూట్ ద్వారా వచ్చే మ్యూజిక్ ఇక్కడ వస్తుందండి. ఇది సరిగమల్ అంటాం, కానీ ఇలా సౌండ్స్ వస్తాయి చూడండి. దేనికి రాదు, అక్కడే వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని సరిగమల్ అంటాం. అలా సౌండ్ వస్తుంది. సౌండ్ కూడా ఒక స్పెషాలిటీ. ఎందుకు గీనే అవుతుంది? ఇక్కడ వాయిస్ ఇక్కడ వస్తుంది.